విజయ్ దేవరకొండ గారిది టేబుల్ మీద జర్నలిస్టుల ముందు కాళ్ళు పెట్టుకున్నారనేది. అసలు పాపం ఆ రోజైతే నాకు ఇప్పటికి కూడా నాకు బాగా గట్టిగా అరిచి చెప్పాలనిపిస్తుంది. అరే విజయ్ దేవరకొండ తప్పు లేదు ఆ రోజు. మిగతా విషయాలు నాకు తెలియదు. ఆ పర్టికులర్ టాపిక్ దగ్గర నేను అక్కడే ఉన్నా అన్నపూర్ణ స్టూడియోలో. ఉన్నప్పుడు అందరూ మాట్లాడుతుంటే ఆయన చాలా లైవ్లీగా మామూలుగా మాట్లాడుతుంటే మన జర్నలిస్టులో ఒకడు మురళి శక్తిమాన్ అంటారు కదా, ఆయన ఏమన్నాడు అనుకున్నాం, ఏంటి మీరు బాలీవుడ్ వెళ్ళిపోయినాక కాలు మీద కాలేసుకోవట్లేదా, మాతో అలా కూర్చొని మాడేవాళ్ళు కదా, ఇప్పుడు ఏంది చాలా మామూలుగా నీట్గా కూర్చొని మాట్లాడుతున్నారు అనగానే, అదేం లేదన్నా, ఇప్పుడు కూడా ఇలానే ఉన్నా, మీతో నేను ఎప్పుడు ఒకేలా ఉంటానని అలా కాలు అలా పెట్టాడు. చూసారా ఎంత పొగరో, జర్నలిస్టుల ముందు ఎలా కూర్చున్నాడు. ఇంకా అసలు వాటికి అద్దుపద్దు ఏమి ఉండదు కదా, ఇంకా వెళ్ళిపోయింది. అలాగా ఇంకా నేను బాగా చెప్పాలనిపిస్తుంది. అవి ఎట్లా చెప్పాలి, ఏ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారానో. ఇప్పుడు ఈరోజు మనం ఇంట్రో చేస్తున్నాం కదా, ఇది కూడా బయటికి వెళ్ళిన తర్వాత ఎన్ని ట్రోల్స్ వస్తాయి, అది ఫేస్ చేయడానికి కూడా నేను ఆల్రెడీ నా బాడీని నా మైండ్ని సిద్ధం చేసుకున్నాను. నేను స్రవంతి అనే ఒక అమ్మాయికో, గీత భగత్ అనే అమ్మాయికో, సుమగారికో, వింధ్యతోనూ, మంజుషాతోనూ అందరితో మాట్లాడి చాలామంది అమ్మాయిలు కొత్త వాళ్ళు రమ్మని చెప్పడానికి నా వైపు నుంచి మిమ్మల్ని నేను నాకు ఆయుధంగా వాడుతున్నాను. అది అర్థం చేసుకుంటారు. లేకపోతే ఇప్పుడు అనసూయ ఉంది, అనసూయ నేను సాక్షిలో పనిచేసేవాళ్ళం. ఫస్ట్ అమ్మాయి అనసూయ కూడా చెప్తుంది, ఎప్పుడు కూడా పాపం మా శివానే అంటది. నేను బైక్ ఎక్కించుకొని అమ్మాయికి నేను తీసుకెళ్ళేవాడిని ఈవెంట్స్కి. అసలు ఒక్కోసారి అయితే శివ బట్టలు కొనుక్కోవాలి, కొత్త బట్టలు లేవు, సడన్గా ప్రోగ్రామ్ వచ్చిందంటే అప్పుడప్పుడు సెంటర్కి వెళ్ళి కొనుక్కొని వచ్చి టక్కుని ప్రోగ్రామ్కి వెళ్ళేవాళ్ళం. షీఈస్ లైక్ దట్. అమ్మాయి ఏంటో నాకు తెలుసు, కానీ సిచ్యువేషన్ల ప్రకారం ఆ తర్వాత ఒక ర్యాండమ్గా ఒక ఏజ్ వస్తుంది, పెద్దవాళ్ళు అయిపోతారు, వచ్చే దగ్గరలో వాళ్ళ ఒపీనియన్స్ని వాళ్ళు మారుతాయి. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం నేను ఎంత పిచ్చి దానిలాగా బిహేవ్ చేసేదాన్ని, లేదు నాకు ఇది కావాలంటే కావాలి, కానీ ఇప్పుడు లేకపోయినా పర్లేదు, నేను ఉండగలుగుతాను. అదే చెప్తున్నా, ఏ మెచ్యూరిటీ కానీ వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ కానీ వాళ్ళకి అర్థమవుతాయి. ఆ రోజు మనం ఎక్కించుకొని తిరిగాం కదా, ఈ రోజు మన మాట వింటారనుకుంటే తప్పు కదా, తప్పది. అది వాళ్ళ ఒపీనియన్, అది అమ్మాయిని మనం గౌరవించాలి. ఇంకా ఎవరిష్టం వాళ్ళు. అప్పటికి నా దగ్గరికి వచ్చి సలహా అడిగితే, ఇప్పుడు నువ్వు కూడా ఆ రోజు పెద్దమ్మ గుడిలో మనం భోజనం చేస్తున్నప్పుడు అయినా నెక్స్ట్ డేనే పెద్దమ్మ గుడిలో ఇలా గొడవ ఎందుకు అది అంటే నేను చెప్పా, వీళ్ళనంత కామ్గా ఉండు, మనకెందుకు, నువ్వు కూడా ఇలా మాట్లాడతావా అని నన్నే తిడుతుంది. సరే నన్ను కూడా అన్నారు కదా, ఎందుకు నువ్వు మాట్లాడలేదు. నెక్స్ట్ డే అర్జున్ అంబాటి మళ్ళీ కమెంట్ చేసాడు దాని గురించి, అన్నారు అనాల్సింది అని. అంటే ఇప్పుడు నీ పని నీకుంది, నా పని నాకుంది. ఇది ఇట్లాంటిది ఒకే టాపిక్ తీసుకొని మొత్తం మిగతా వాళ్ళలాగా మాట్లాడుకుని రచ్చ చేసే మైండ్లో మనం లేము అసలు. యాక్చువల్లీ వీ హ్యావ్ సంథింగ్. అమ్మాయి ఒక ఫేజ్లో ఉండింది, ఒక బెస్ట్ ఫేజ్లో అనుకుందాం, బ్యూటిఫుల్ ఫేజ్లో ఉంది. అమ్మాయి ఫైట్ చేయడానికి రెడీ అయింది. యూ కెన్ డూ. నేను చేయలేను, నువ్వు చేయగలవో లేదో నాకు తెలియదు. నేను అంతే నా సిచ్యువేషన్లో. ఇప్పుడు నేనంతే, ఇప్పుడే ఎదుగుతున్నా. నాకు ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఇన్నేళ్ళు పట్టింది యాక్సెప్ట్ చేయడానికి. కిరాయి చేసుకునే టైంకి ఎందుకు మనల్ని మనం చెడగొట్టుకోవడం. అదే చెప్తున్నా, ఇప్పుడు అంతే నా మనస్తత్వం ఇది. అదే అమ్మాయిని నేను తప్పంట్లా ఒప్పు అనట్లా, అమ్మాయి ఇష్టం, అది ఎవరి ఇష్టాలు వాళ్ళ. కానీ నన్ను బలవంతం పెట్టము, నిన్ను బలవంతం పెట్టము తప్పు. నేను అది చేయను, మీరు చేస్తే కూడా నేను ఒప్పుకోని చెప్తాను. ఐఎమ్ వెరీ క్లియర్. నేను ఎప్పుడు కూడా మాట మీదే ఉంటాను, ఒకటే మాట, అది ఎవరి వైపోయినా. అదే శివాజీ గారు వచ్చి సారీ చెప్పకపోయినట్లయితే నేను శివాజీ గారు సారీ చెప్పాలని నేను ఫైట్ చేసేవాడిని. కానీ ఆయన చెప్పేశాడు కదా, వన్స్ ఒక విషయం గురించి తెలిసి జరిగిందో తెలియక జరిగిందో తప్పు అని ఒప్పుకున్నప్పుడు దాన్ని పదే రెట్టించడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. నా పాయింట్ అది యాక్చువల్లీ. అంతే. దానికి నేను ఇంకా ఎవరేం మాట్లాడుకున్నా, ఎన్ని ట్రోల్స్ వచ్చినా, ట్రోల్స్ చేసే వాళ్ళకి ఓపిక ఉంటే మనకేమంది పట్టడానికి, అదేం పెద్ద ప్రాబ్లం, వాళ్ళ ఇష్టం.